తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో 5 ఏళ్ళకి అంతకుముందు ప్రభుత్వం ఎట్లుండే, ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లుండే, ఇవాళ 10 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎట్లుండే మనం చూసాం. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని 300 సీట్లు చూపిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానికి ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో ఆదరిస్తున్నారో అంతకంటే దరఖాస్తు లేదు. మేమే నిధులు తెస్తామని చెప్పి కానీ ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి ఇవాళ మా మీద నమ్మకం ఉంది. 17 సీట్లలో ఒకటి నిర్ణయం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8 సీట్లు గెలుచుకుని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలనేటువంటి భావన తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారిని స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం, ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత సిద్ధం చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ భావనాన్ని ఎదిరేది. అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూటలు లేదు, టెర్రరిస్ట్ దాడులు లేదు, ఎక్కడ కూడా హింసకు తావలేదు, ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వదించిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా ఎన్నింటినీ మొదలుపెట్టుకొని చెప్పి ఈ సందర్భంగా మన మల్కాగిరిలో నేను తెలంగాణ ఉండగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు నాలాంటి వారికి మల్కాగిరైనా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండైనా, తెలంగాణ అందరి బిడ్డగా భక్తుల సత్తుగా 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో, అది అల్వాల్లో కావచ్చు, శాంతిపేట కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, రాజ్యాల్లో కావచ్చు, గోడలో కావచ్చు, మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తా ఉన్నా. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికారులకు పాల్పడ్డ అనేక రకాల వైషమ్యాలకు గురలేపినప్పటికీ
సంయుక్త ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాజ్గిరి ప్రజానికి మధ్య మొదటి నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా ఇప్పటికైతే చూస్తా ఉన్నాం 3 లక్షల పైచీకి మెజార్టీతో మల్కాజ్గిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంటి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాజ్గిరిలో ఏ సమస్యలైతే ప్రస్తావించి అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా రోడ్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కార్డర్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలైతే ఇచ్చి గతంలో నేను ఎన్నిసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అట్టుకుంటారు, ఎట్లా వాళ్ళు ఎత్తుకుంటారో తెలుసు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒక మాట. రెండవది నోట్లు 4 లేకుండా, రెండవ మాట. మూడవది మచ్చ లేకుండా శభాష్ మా బిడ్డల పద్ధతిలో నా పనులు ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతాను చెప్పి పేరు పేరున నమస్కరిస్తున్నాను. మా కార్య అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.